హాయ్ హలో అండి, ఎలా ఉన్నారండి అందరూ? ఇది వినాయకుడి నిమజ్జనం అండి. మేము 6th డే చేసామండి. మండే రోజు 6th డే అయ్యింది. మండే రోజు చేసాము నిమజ్జనము. ఈ విధంగా వినాయకుడికి మార్నింగ్ అయితే ఇలా మాల నేనే అల్లానండి. సన్నజాజితో మాల అల్లి ఇలా వేసాను, ఫ్రూట్స్ పెట్టాను. సాయంకాలం కోసం పులిహోర ప్రిపేర్ చేసామండి. సాయంకాలం చామంతి పువ్వు మాల మా పాప గుచ్చిందండి, వేసాము. చాలా బాధాకరంగా అనిపించిందండి నిమజ్జనం. ఫస్ట్ టైం పెట్టాం కదా, బాబు అయితే చాలా ఏడ్చాడండి. అసలు నిమజ్జనం చేసి దగ్గర ఏడ్చాడు, ఇంటికి వచ్చాక కూడా ఏడ్చాడు నన్ను చూసి. ఈ విధంగా మా వారైతే తీస్తున్నారండి. తీస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది. జై బోలో గణేష్ మహారాజ్కి అనుకుంటూ సాగనంపామండి. ఇంట్లో నుంచి బయలుదేరాడు ఆయన. తీసుకెళ్తుంటే కూడా మా బాబు పట్టుకొని నాకు ఇచ్చే అని ఏడుస్తున్నాడు. పాప, మా అత్తయ్య, నేను, మా వారు అందరం పూజ చేసుకొని ఆయననైతే పంపించామండి. ఈ విధంగా ఒక చోట ప్లేస్ చూసుకొని అక్కడ ట్యాంక్ బండ్ దగ్గర అక్కడ పెట్టుకొని మా మరిది వాళ్ళ వినాయకుడు, మా వినాయకుడు రెండు కలిపి ఒకేసారి నిమజ్జనం చేశామండి. చూడండి, ఇక్కడ ఒక చోట పెట్టాము పూజ చేయడానికి. అక్కడ వరకు ట్యాంక్ బండ్ వరకు నేను వెళ్ళలేదండి. మా పిల్లలు, మా చెల్లి, మా మరిది వాళ్ళు వెళ్ళారు. వాళ్ళ పిల్లలు కూడా వెళ్ళారు. ఇదిగోండి మా మరిది వాళ్ళదండి పక్కది, ఇది మాదండి. ఇక్కడ పక్కన లేడీస్ అయితే చాలా బాగా డ్యాన్సులు వేస్తారండి. చూడండి, ఈ విధంగా మా రెండు కలిపి పూజ చేసామండి. పూజ చేసి హారతి ఇచ్చి నైవేద్యం పెట్టి దేవుడికి అందరికి అక్కడ పులిహోర ప్రసాదాలు పంచి మా మరిది వాళ్ళందరూ దండం పెట్టుకున్నారండి. మా వారు, మా మరిది, మా చెల్లి అందరు దండం పెట్టుకొని ఇంకా నన్ను పంపించారు. అక్కడ బాధాకరం ఏంటంటే వినాయకుడి నిమజ్జనంతో పాటు పత్రి ఉంటుంది కానీ అది కూడా నీళ్ళలోనే వేస్తారండి. అది అసలు బాగాలేదు. చూడండి ఎంత అసలుకి అంత పొల్యూషన్. పక్కన జిహెచ్ఎంసీ వాళ్ళు బాక్సెస్ పెట్టారండి, అందులో వేయకుండా మొత్తం అంత ఇందులోనే వేస్తున్నారండి. వెళ్ళి రావయ్యా గణనాథ అనుకుంటూ జై బోలో గణేష్ మహారాజ్కి జై అంటూ పంపించారండి. మళ్ళీ నెక్స్ట్ ఇయర్